వాటికి ఇస్తారు. ఈ పాటలు గమనించబడి యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని
దేవునామ స్తోత్రాలు కూడవచ్చింది అందరం కూడా ప్రభుత్వం. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చాలయ్యా చాలు దీవెనలు చాలు, మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. చాలయ్యా చాలు దీవెనలు చాలు, మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే. వెలలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే. వెలలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చేజారిన నాకై చేజార్చినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావు. చేజారిన నాకై చేజార్చినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావు. నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. నరకపు పొలిమేరలో నన్ను గలుగుతున్నావే, కలువరిలో ప్రాణమిచ్చి నన్ను
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన నా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. అయా, ఎక్కడో చెదిరిన మా బ్రతుకుల్లో ఆయన చేరదీసిన దేవానికి స్తోత్రాలు నా ప్రభు. నరకపు పొలిమేరలో నా తండ్రి మమ్మల్ని కనుగొన్నావు తండ్రి. మీ రక్తం ఇచ్చి మమ్మల్ని విమోచించి అయా పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసిన దేవానికి స్తోత్రాలు నాయన. ఇదే నాన్న తీసుకొచ్చిన ప్రతి బిడ్డల బట్టి వందనాలు. రావాల్సిన వారిని కూడా ఇంకా త్వరపెట్టి నడిపించి ఎవరు కూడా మందిరాన్ని నిర్లక్ష్యంగా ఉండకుండా నీ సన్నిధిలో మేలుందయ్యా, నీ సన్నిధిలో సమాధానం ఉందయ్యా. అయ్యా, నీతో సహవాసము చేసిన ఎడల ఎంతో మేలు ఆశీర్వాదం ఉందని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి వారి జీవితాల్లో మేలుతో ఆశీర్వాదంతో మీరు ప్రభు మీరు నింపి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 9వ అధ్యాయం చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దృష్టికి 1000 సంవత్సరములు గతించిన అన్నట వలె నున్నవి. రాత్రి అందరి ఒక జాము వలె నున్నవి. వాళ్ళతో చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి ఆడవారును ఈ కోపం వలన మేము క్షీణించుచున్నాము. ఉగ్రతను బట్టి దిగులుపడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడుచున్నవే. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమే. తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. అధిక బలమునున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము. ఎంత వరకు తిరగకయుందువు. నీ సేవకులను చూసి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడింపుమించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ఈ సేవకులకు కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము.
గ్రంథంలో ఉన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మనందరం కూర్చున్నట్లయితే ఇది మరి సాక్ష్యముల సమయం కనుక మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యములు క్లుప్తంగా పంచుకోవలసిందిగా ప్రభుత్వం. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి కొన్ని శనివారం మరి మేము స్నూపీ ఆడుకుందామని చెప్పి మరి స్నూపీని మరి వేసిపెట్టినప్పుడు మరి అది బయటికి వెళ్ళిపోయినప్పుడు మరి ఆయన కొట్టాడు. మరి ఆ కుక్క కూడా కరిచింది. మరి కరిచినప్పుడు మరి మేము ఎంతో బాధపడతాం, అనవసరంగా వదిలామే. మరి అది దాన్ని బాగా మరి తర్వాత నుంచి బాగోకపోతే మరి అలానే అన్నం కూడా తింటలేదు. మరి నీళ్ళు కూడా ఎప్పుడు ఒకసారి తాగేసి అలానే ఉంటుంది. మరి అలానే మరి నేను వచ్చినప్పుడు అది ఫిక్స్ వచ్చి పడిపోయింది. అయ్యా మరి నాకు చాలా భయం వేసింది. అయ్యా మరి అది ఎప్పుడు మాకు తమ్ముళ్ళలాగా ఉండేది. మరి మేము చేసిన వల్ల నేను అలా అయిపోయింది. మరి మేము ప్రార్థన చేసుకుంటున్నాం ప్రతిరోజు వచ్చినప్పుడు. మరి అలానే మరి దినాన నేను శుక్రవారం మరి సాయంత్రం వచ్చినప్పుడు అది ఎగురుస్తుందేమో చూస్తుంటే ఫిక్స్ వచ్చి పడిపోయి ఎన్నికైనా కొట్టేసుకుంటుంది. అమ్మగారు మరి ఎప్పుడైతే మరి ప్రేరణ తీసుకొని చేశారు మరి అప్పుడు అది తగ్గింది. మరి అలానే మరి అది అన్నం మరి దినాల్లో మేము హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మరి ఇంజక్షన్ చేసినప్పుడు కూడా మరి అది కలుగుతుంది. అయినా చేయకూడదు, ఏదైనా కలవకూడదు నాయన. మరి దాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేసుకున్నాము. మరి అలానే నేను సాయంత్రం కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు దానికి స్వస్థత ఇచ్చాడు. మరి అలానే మరి నేను దినాన్ని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు దానికి స్వస్థత ఇచ్చాడు. ఇంకా అలానే మరి అది ఇంకా మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి పోయిన సోమవారం మరి అక్క ఎంగేజ్మెంట్. మరి అప్పుడు మేము సాయంత్రం మరి వర్షం పడిద్దామని మాకు చాలా భయం వేసింది. మరి మేము అమ్మగారు చెప్పారు, అదే వర్షం పడేలాగా మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అన్నప్పుడు మరి మేము ఆ మాట పక్కన పెట్టేసి మరి మాకు వేసుకోవాల్సినట్టుగా మేము ఆడుకొని మేము పనులు చేసుకుంటుంటే మరి వర్షం వచ్చేటట్టుగా మరి ముప్పంటే కమ్మేసింది. అయ్యా మరి అమ్మగారు చెప్పారు కదమ్మా మరి ప్రార్థన చేయమని చెప్తే మేము ప్రార్థన చేయలేదని వచ్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ దినాన మరి వర్షం పడకుండా దేవుడు గొప్ప కార్యం చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడు తీర్చుకున్నాను. అలాగే మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఏదైతే ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు తీర్చుకున్నాడు. దేవుని స్తోత్రాలు వచ్చిన మీ అందరికి కూడా ప్రభుత్వాలు. మరి దేవుడు చేసిన నిజంగా గొప్ప కార్యం బట్టి మనం ఎంతైనా ఆయనకి రుణస్థులము. హల్లెలూయా. మరి ఎన్నో దినాలుగా మరి మీరందరూ కూడా మరి 3 సంఘస్థులు కూడా మరి ఎంతగానో ప్రార్థించారు వివాహ విషయంలో. మరి దేవుడు అనుకోని రీతిగా అద్భుతంగా మరి దేవుడు ఆ వివాహాన్ని సిద్ధపరిచారు. మరి వారు వచ్చి చూసుకొని వెళ్ళిన తర్వాత మరి మేము ప్రార్థన చేసుకొని వారికి చెప్దామన్నట్టుగా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరిగింది. మరి సంఘంలో కూడా 2 దినాలు ఉపవాస ప్రార్థనలో మనం అందరం కూడా ప్రార్థన చేశాము. మరి ఆ దినాన మరి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజున నేను మందిరంలోకి వచ్చి ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇది నీ చిత్తమైతే, ఇది మీరు ఏర్పరిచిన వివాహం అయినట్లయితే మరి నేను ఒక డేట్ అనుకుంటున్నాను, ఆ డేట్కి వారు ఒప్పుకుంటే కనుక ఇది నీ చిత్తమేనని చెప్పేసి నేను అయ్యగారు మరి అమ్మ ముగ్గురు వచ్చి విజయవాడ అమ్మ వచ్చి ముగ్గురు వచ్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మరి ఏం చెప్పినా సరే మీరు ఎలాగంటే అలాగే అని చెప్పారు. మన మాటకి ఏది కూడా ఎదురు చెప్పకుండా మీరు ఎలా అంటే అలాగేనని చెప్పి అన్నారు. మరి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి దేవుడు మరి సిద్ధపరిచాడు. మాటలు అవన్నీ కలిసి మరి అక్కడ మరి సిద్ధపరిచిన తర్వాత వాళ్ళు భోజనం చేసామన్నారు. ఇంకా ఈయనేమో మరి మా ఎవరికి చెప్పలేం, మా బంధువులు కానీ మరి ఇక్కడ కానీ ఆయన తరపు ఎవరికి చెప్పలేం మేము. ఎందుకంటే ఉపవాస ప్రార్థన జరుగుతుంది కదా ఆ రోజున, ఇంకా వచ్చి చూసి వెళ్ళిపోయారు అని ఇంకెవరికి చెప్పలేదు. చెప్పపోయినప్పుడు వాడేమో మరి అంతా ఖాయమైపోయింది కదండి, మీరు వచ్చారు దూరం నుంచి వచ్చారు,
మరి భోజనం చేసి వెళ్ళిందంటే మరి అయ్యగారు చాలాసేపు ఒప్పుకోలేదు. ఎందుకంటే మరి మా బంధువులకి ఎవరికి చెప్పలేదు, చెప్పకుండా మేము భోజనం చేస్తే మరి బాగోదంటే, లేదండి మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మీరు భోజనం చేసామంటే మేము భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అందరికి చెప్పడం జరిగినప్పుడు ఇక అందరూ కూడా ఆమోదించారు. తర్వాత మరి 17వ తారీఖున ఆ రోజు బక్రీద్ అనమాట, హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజు పెట్టుకుందామని అనుకున్నప్పుడు ఇంకా చాలా ఆటంకాలు వచ్చినాయి. ఎందుకంటే రుచిత మరి ప్రతి వారం అక్కడికి ఏలూరు వెళ్తుంది. మరి బిడ్డ విషయంలో మరి తనకి గ్యాస్ పట్టేయటం, నైట్ నిద్ర లేకుండా ఉండటం, చాలా ఇబ్బందిగా చీకటి క్రియ బిడ్డను వెంటాడుతుంది. అయినప్పటికీ మేము ప్రార్థన చేస్తున్నాము, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తాం, ఇంట్లో కూడా ఉండి ప్రార్థన చేస్తాం. పిల్లలు ఎవరన్నా వచ్చినా అయ్యా ప్రార్థన చేయండిరా, మరి చాలా ఆటంకాలు ఉన్నాయిరా అని చెప్పేసి మేము చెప్పినప్పుడు బిడ్డలు కూడా సంఘస్థులు మీరందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. మరి ఆ వివాహం కొరకు, ఆ రోజు జరిగే ఎంగేజ్మెంట్ కొరకు. నాకేమో టెన్షన్ వస్తుంది, ఎలా చేయాలి, వాళ్ళేమో 100 మంది వస్తూ ఉన్నారు, మరి వాళ్ళకి ఎలా చేయాలి, ఎలా చూడాలి అని చెప్పి నాకు టెన్షన్ వస్తుంది. నాకేమో ఆరోగ్యం సహకరించట్లేదు, మరి షుగర్ ఎంత ఉందో కూడా ఇప్పుడు వరకు నేను చూసుకోలేదు. ఈ అడవుల్లో నాకు బాగా నిద్ర వచ్చేయటం, నీరసం, కాళ్ళు లాగేయటం, ఏ పని చేయలేకపోతున్నాను. అయినప్పటికీ దేవుడి మీద ఆధారపడి మరి ఆ రోజు మరి వర్షం లేకుండా మరి దేవుడు ఘనంగా జరిగించాలని చెప్పి నిజంగా సంఘస్థులు ప్రార్థించడం వల్లే ఆ కార్యం జరిగిందని నేనైతే నమ్ముతున్నాను. మరి అలాగే మరి ఈ బాధ భరించలేక హోటల్లో అన్నా పెడదామని హోటల్ కూడా మాట్లాడటం జరిగింది. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళేమో వద్దు మీ ఇంటి దగ్గరే పెట్టమన్నప్పుడు మరి మేము వెనక్కి తిరిగి వచ్చేసాం. ఇంకా దేవుడు కృపను బట్టి మరి ఆ రోజు అన్నీ బాగానే జరిగింది. ఎక్కడ కూడా మరి సంఘం కూడా 3 రోజులు 4 రోజులు ముందే వచ్చి బిడ్డలు యవనస్తులు ఎంతగానో మరి ప్రయాసపడినప్పుడు నేను చెప్పాను, అయ్యా ప్రార్థించేయండి, వర్షం లేకుండా మరి అంత ఎండ కూడా కాకుండా మబ్బులేసి ఉండాలి కానీ వర్షం పడకుండా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సంఘం ఎంతగానో మరి మొర్రపెట్టారు. మరి అద్భుతంగా మరి ఆ రోజు నేను ఏ డేట్ అయితే మరి ఆగస్టు 16 మ్యారేజ్ జరగాలని ఆశపడ్డాను. నేను అప్పటికప్పుడే మరి దేవుడు ఎందుకు ఆలోచన పెట్టాడో మరి నాకు తెలియదు, కానీ నేను మందిరంలోకి వచ్చినప్పుడు నాకు ఆలోచన దేవుడే కలిగించాడు. మరి ఆగస్టు 16 వాళ్ళు ఒప్పుకున్నట్లయితే ఇది దేవుడు చిత్తమని నేను నమ్ముతాను అని చెప్పి నేను వెళ్ళినప్పుడు వారి ముందు అన్నారు, ఎప్పుడు పెడతామమ్మా డేట్ అంటే నేను చెప్పాను ఆగస్టు 16 అయితే నాకు ఓకేనండి, ఆ రోజు బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ వారం 2వ వారం మనకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఫస్ట్ వారం ఏలూరులో, 2వ వారం ఇక్కడ ఉంటుంది, మనకి అందుబాటు కుదరదు. అదే 3వ వారం అయితే మనకి చక్కగా బాగుంటుంది, ఆ వారం అంతా కూడా ఖాళీగా ఉంటుంది అన్నట్టుగా నేను ఆగస్టు 16 అన్నప్పుడు వాళ్ళు అలాగేనని చెప్పి అన్నారు. మరి దేవుని మహాకృపను బట్టి ఏంటంటే మేము ఎలా చూసామంటే ఆధ్యాత్మికంగా దేవుని వైపు వాళ్ళు పూర్తిగా ఉన్నారని మేము గ్రహించుకొని అప్పుడు ఈ సంబంధాన్ని మేము సిద్ధపరచుకున్నాము. ఎందుకంటే ఒక్కొక్కరు వస్తున్నప్పుడు వాళ్ళు ఆత్మీయంగా ఉండట్లా, కొంతమంది ప్రార్థనలో ఉంటే కొంతమంది ప్రార్థనలో ఉండట్లా. అందుకు మాకు భయం వేసింది. మరి దేవుడు ఏర్పరిచిన ఈ వివాహంలో మరి ఎటువంటి అలమలికలు లేకుండా దేవుని వైపే వాళ్ళు కూడా పూర్తిగా దేవుని వైపే ఉన్నారని మాకైతే ఎంతో నమ్మకం కలిగింది. హల్లెలూయా. అలాగే మరి 17వ తారీఖున మరి సంఘం చాలా వాళ్ళు కూడా ఎంతో మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మీ సంఘం చాలా గొప్పది, ఇంతవరకు కూడా అలా ఏ మందిరాల్లో కూడా నిలబడి చేయలేరని దేవుడు సంఘాన్ని గణపరిచాడు. హల్లెలూయా. నాకు గొప్ప సంతోషం ఏంటంటే చిన్న బిడ్డల కానించి పెద్దల వరకు కూడా మరి మీరు లాస్ట్ వరకు కూడా భోజనం చేయకుండా మరి సంఘస్థులు మరి ఎంతగానో మరి మీరు ప్రయాసపడ్డారు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకంగా ప్రత్యేకమైన నా వందనాలు. మరి మా మీద మీరు ఎంతగానో ప్రేమ చూపుతూ దేవుని యొక్క ప్రేమ ఉంటే తప్పితే ఆ విధంగా ఎవరు వచ్చి చేయలేరు. మరి సంఘంగా మీరు ఎంతగానో ఆ దినాన నిలబడి మరి ప్రతి పని కూడా మీ పనిలాగా సంతోషం కూడా మీ సంతోషంగా భావించి మరి రిక్షా విషయంలో మరి ఎంతగానో మరి ప్రయాసపడ్డందుకు ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించిందాక. మరి అలాగే
ఆ దినాన గొప్ప కార్యం జరిగించారు. అందరూ కూడా దేవునికి మహిమకరంగాను మరి మన సంఘమునకు ఆశీర్వాదకరంగా బిడలకి మేలుకరంగా మరి ఆ దినాన జరిగించాడు. ఎన్నో ఆటంకాలు, కరెంట్ లేదు, కరెంట్ లేకపోవటం వల్ల గంట ప్రోగ్రాం డిలే అయిపోయింది. మరి వారందరూ కూడా సమయానికి వచ్చారు, కానీ మనకి కరెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. మళ్ళీ జనరేటర్, మరి సేవకులు కూడా ప్రత్యేకంగా మన డానియల్ ప్రేయర్ టీంలో ఉన్న ప్రతి సేవకులు కూడా మరి ఆ దినాన్ని ఎంతగానో ప్రార్థించారు. సేవకులు ప్రార్థన, సంఘం ప్రార్థన ఆలపించి దేవుడు మరి ఆ దినాన్ని ఎలా జరిగిందా అని మేము భయపడినప్పుడు మరి మనం ఊహించిన దానికంటే అత్యధికంగానే దేవుడు మనకి జరిగించాడు. హల్లెలూయా. అలాగే మరొక రిక్వెస్ట్, మరొక ప్రార్థన సహాయం ఏంటంటే మరి ఆగస్టు 16 మరి పెళ్లి నిశ్చయించబడింది. మరి ఆగస్టు 16న మరి అక్కడ పెళ్లి వివాహం జరగనుంది కనుక మరి ఆగస్టు 15 మరలా మన గృహంలో మరి మన గృహంలో ఇలాగే మరి భోజనాలు అందరి విషయాల్లో కూడా అందరూ వచ్చి మరి సంఘం అంతా కూడా మీరు మాకు మరి ఆ రోజు కావలసిన ప్రతి ఒక్క పరిచర్యలో మీరు పొందమని అడుగుతున్నాను. అలాగే వర్షం లేకుండా మంచి వాతావరణం, మరి హేమంత్ విషయంలో దేవుడు ఎంతో అద్భుతం జరిగించాడు. మరి వారు శాలేమానం తీసుకొచ్చి వివాహం జరిగించాలని ఆశపడుతున్నారు. వారు ప్రార్థన సహాయం కోరారు. మరి మీ అనుదిన ప్రార్థనలో వారు వెళ్ళి మాట్లాడినప్పుడు మరి ఆయన డేట్ ఖాళీ ఉందని చెప్పి మరి శాలేమన్న ద్వారాగా వివాహం జరిగించాలని పెళ్లి కుమారుడు ఆశపడుతున్నాడు కనుక ఆ విషయంలో కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన ద్వారాగా వివాహం జరిగించాలని బిడ్డలు ఆశపడుతున్నారు కనుక ఆ దినాన జరిగే వివాహం విషయంలో, మన ఇంటి ముందు జరిగే మరి భోజనాల విషయంలో వర్షం లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ముఖ్యంగా నా కొరకు కూడా ప్రార్థించేయండి. మరి ఆ ఫంక్షన్ అయిన దగ్గర నుంచి మరి ఏమైందో తెలియదు, కానీ పొద్దున్నే 10 గంటలకు పడుకుంటే సాయంత్రం 4-5 వరకు కూడా లేగలేకపోతుంది. అసలు అంత నిద్ర నీరసం వల్ల వస్తుందో దేని వల్ల వస్తుందో కూడా నాకు తెలియదు. కాళ్ళు ఆగేయటం, పడుకుని పోవటమే నాకు. మరి ఎందుకనో మరి షుగర్ ఎక్కువైందో ఏమో నేను చూసుకోవడం కూడా లేదు. మరి నా కోసం, మరి అయ్యగారి కోసం, మరి అలాగే సుమి కూడా ఇక్కడి నుంచి వెళ్ళింది. సుమి కూడా అక్కడికి వెళ్ళి అలాగే పడుకుని పోతుందంట. లేగలేకపోతున్నానమ్మా, ఊళ్ళంతా నొప్పులు, జలుబు అని చెప్పి సుమి కూడా అంటుంది. మరి మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కోసం, నా కొరకు, మరి అయ్యగారి కొరకు మరి ఆగస్టు 16, 15 జరిగే ఈ 2 కార్యక్రమంలో మరి దేవుని నామానికి ఎక్కడ కూడా మేము అవమానకరంగా ఉండకుండా, అన్య ఆచారాల్లో మేము పొందకుండా దేవునికి మహిమకరంగా వివాహం జరుగులాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడ, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. దినాన మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. చెప్పబడిన సాక్ష్యాల్లో కూడా మీ సన్నిధి ఉంచారు ప్రభువా, అందును బట్టి వందనాలు. మీరే ఆశీర్వాదకరంగా, మేలుకరంగా అయా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించిన నా ప్రభువా, జరుగు ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తుండగా మీ సన్నిధి, నీ ఆత్మను మాకు తోడుగా ఉంచుమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. కానుకలు పాట పాడుకుందాం. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమనీయ వెనుదీసువా కరుణించి కాపాడి రక్షింపగా
చేస్తాం. పరిశుద్ధ దైవమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. కృపా ఇప్పటి వరకు సాక్షించిన బట్టి ఆనందంలో విధులను బట్టి ప్రతి భాస్కరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కావలసిన కృప మేలులతో మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మంచిది. అమ్మగారు చెప్పిన విషయం మేము మళ్ళా చెప్పను, కానీ దేవుడు గడిచిన సోమవారం ఆయన నామానికి మహిమకరంగా జరిగించాడు. అని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. పొంది పరిచర్య చేసిన సంగమంతటిని వారు పంపులు పొందిన ప్రతి ఒక్కరికును ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. చిన్న సాక్ష్యం ఏంటంటే, తెలియజెప్పాడు నిన్న కాకుండా అనుకుంటా సాయంకాలం తేజ వచ్చేటికి స్కూటీలు అసలు బాగోదు. అక్కడ ఎదురు కరెక్ట్ కాడ నుంచి స్కూటీ అసలు లేవట్లా. అసలు ఏనాడు వెయిట్ కొలవకూడదు. వెయిట్ దానికి ఒక వెయిట్ కాదు. పిల్లలు ఫంక్షన్ అడవులు ఒక్కొక్క వెయిట్ తీసుకెళ్ళేవాడి ప్రాంతాల్లో అయింది. ఆ టూర్ తాగి ఒక్కనే బాగా కొట్టాడు. దర్శపోయి మరి దీనివల్ల జ్వరం చేసి ఆ రోజు నుంచి అసలు తినలేదు, తాగట్లేదు. ఆ రోజు మనం తీసుకెళ్తే హైవే 104 ఉందంటారు. ఇంజక్షన్ వేసి తీసుకొచ్చారు. మేము శుక్రవారం తేజ వచ్చాడు. లేచింది అయ్యారు, లేగలేదు. అంటే మేమందరం అక్కడే కూర్చొని ఉన్నాం. ఫిట్స్ వచ్చేసింది. ఒకటి కాళ్ళు చేతులు కొట్టుకొని మెడ వంక తిరిగిపోయి సొంతగా చేస్తుంది. నాకు చాలా భయం వేసింది. ఒక్క చచ్చిపోతాము, ఇలా అయిపోయింది. ఇంకా అందరూ అన్నీ ప్రజలమ్మని తెచ్చిన తేజగాడు ఎలా కూర్చొని వస్తున్నాడు. వెంటనే ప్రార్థన చేసుకున్న ప్రభువా, శుభకార్యం జరుగుతుంది, ముందు ఇలా జరగకూడదు. ఆయన చీకటి కార్యం అయితే దూరపరచు, స్వస్థపరచండి. దేవుడి బిడ్డలారా, ఒక గంటకి 10 నిమిషాలకే మళ్ళా కూర్చుంది. హాస్పిటల్ మళ్ళా తీసుకెళ్ళాడు. దేవుడు విడిపించాడు. పెద్ద బాగా ఉంది. ఎందుకంటే అందుకని నేను వీటిని పెంచితే అటాచ్మెంట్ వదిలించుకోలేను. దేవుడు గొప్ప కార్యం దాని విషయంలో చేశాడు. నేను ప్రార్థన చేసుకొని పని చేసుకుంటాము, ఆయన స్వస్థపరచని ప్రార్థించాను. దేవుడు కార్యం జరిగించాడు. రేపు బుధవారం సాయంకాలము నర్సింగ్ కాలేజీలో రాణివాళ్ళపురంలో కూడిక జరుగుతుంది కనుక మేమందరినీ ప్రాణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ విషయం మీరు గమనించి పాల్పొంపులు పొందవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. మంచిది. 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, దైవమైన రక్షక, ఆయన నువ్వు చేయి మేలు అద్భుతాలు ఆశ్చర్యకరమైన ఆయన నువ్వు జరిగించే దేవుడు బట్టి స్తుతిస్తున్నాను. ఆయన 10 నిమిషాలు వాక్యం ధ్యానించాలి ఆశపడుతుండగా మట్టి వాడిని ఆయన చాటు మరుగుపరచాలని కూడిన నాతో మాతో అందరితో మాట్లాడాలి. ఆయన మీరు మాట్లాడితే జీవించగలరు. నువ్వు మాట్లాడితే మాకు మేలే. అటువంటి జీవజనములు అయిన మాటలు మాతో అందరితో మాట్లాడాలి.
మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. కూర్చున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి లోకాసు వార్త 8వ అధ్యాయము 9వ వచనం నుంచి. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పించారు. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన ఉపమానములు అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న మనుషుల యొక్క మనస్తత్వాలు, వారికి ఏ మాటలు అవసరమో దానిని దేవుడు అక్కడ బోధించాడు. ఇక్కడ మనం చదువుకుంటున్న మాటల్లో తమకు తామే నీతిమంతులు ఆనాడు ఉన్నారు, ఈనాడు అటువంటి జనాంగం ఉన్నారు. మాకు మేమే పరిశుద్ధులు, మాకు మేమే ప్రార్థనాపరులు, మాకు మేమే ఉపవాసాలు ఉండేవారు, మాకు మేమే భక్తి కలిగిన వారు అనుకునేవారు అనేక మంది ఈ దినాల్లో కూడా మనకు తారసపడుతూ ఉంటారు. మేము అంత భక్తిగా ఉంటాం, మేము ఎంతో ప్రార్థన చేస్తాం, మేము అన్ని రోజులు ఉపవాసాలు ఉంటాం, మేము ఇన్ని రోజులు ఉంటాం, మేము ఎలా ఉంటాం అలా ఉంటాం. మంచిది, కాదంటలేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తమకు తామే ఎవరు చెప్పాలి? తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. నీ నీతిని, నా నీతిని, నీ భక్తిని, నా భక్తిని ఎవరు చెప్పాలంటే దేవుడు చెప్పాలి, లేదంటే సంఘము చెప్పాలి, లేదంటే సేవకులు చెప్పాలి. కానీ నీకు నువ్వే నీతిమంతుడు అనుకుంటేలా? ఇతరులు మన గురించిన సాక్ష్యం ఇవ్వాలి, మన కుటుంబము సాక్ష్యం ఇవ్వాలి. కనీసం మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులైన మన గురించి, మన ఇంటి వారు సాక్ష్యం ఉండదు, మన ఇంట్లో తల్లిదండ్రులు మన గురించి మంచి సాక్ష్యం చెప్పరు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? బయటకు వచ్చి మనమే నీతిమంతులు, మనమే పర్ఫెక్ట్. ఆయన అన్నాడు, ఏం ప్రార్థన అండి, ఏం భారతదేశం, నోరు తెరిస్తే బూతులు, ఎలా చచ్చిపోతున్నాం, గుడికి వచ్చి ఏం ప్రయోజనం అని అడిగాడు. ఏం చెప్పాలి? కదిలిస్తేనే అన్ని బయట దేవుడి మాటలు చెప్తుండే, ప్రార్థన అంటుంటే, భక్తి అంటుండే, పరిశుద్ధత అంటుండే. ఇంట్లో చూస్తే సాక్షి. దుఃఖమైన దేవుడు పెట్టారా? ఆ రీతిగా మనం ఎక్కడ సాక్ష్యాన్ని సంపాదించు. అందుకనే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, తమకు తామే నీతిమంతులు అనుకున్న వారితో. చదవమాట, తామే నీతిమంతులమని. అది సరే, వాడు నీతిమంతులు అనుకుని ఉంటే బాగుండు, మంచిది. నేను భక్తి, నాది ప్రార్థన, నేను మా ప్రార్థన నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు
మా ప్రార్థన వేరు, మీ ప్రార్థన వేరు అంటారు. ఏంటో మా పునాది వేరు, మీ పునాదులు వేరు. ఏంటో ఆ పునాది. అందరి ప్రార్థన ఆయనకే, అందరూ కట్టబడేది ఆ పునాది మీదే, క్రీస్తు అనే బండ అనే పునాది మీదే కట్టబడేది. కాకపోతే ఏంటంటే ఇది ఏదంటే మాకు మేమే భక్తి పనులు, మాకు మేమే నీతిమంతులు, మాకు మేమే ప్రార్థనా పనులు. మా ఇంటికి ఒకసారి ఇల్లు ఉపయోగించాం. సరే ఇంటికి వచ్చిన మంచి వెళ్తాగా, మంచి లాభం మా ప్రార్థన వేరు. మేము ఎవరింటికి వచ్చినా మంచిలు నా బ్యామర్లు కూడా తాగేస్తున్నారు కదా, వచ్చి పొద్దులు కూడా తాగేస్తున్నారు కదా. లేదు, మా ప్రార్థన వేరండి. మేము ఎవరింట్లో మంచిలు తాగమని నేను ఎక్కడ ఎలా అభివృద్ధి చూశాను. కొంతకాలానికి గారు తాగి రోడ్డు పడిపోతున్నాడే, అది వేరే విషయం. భక్తి ఎక్కువ అవ్వకూడదు. భక్తి ఎక్కువ చూడు, చదువు ఎక్కువ ఏమైందట, తెచ్చక్కిందట. భక్తి ఎక్కువైతే కూడా అంతే. ఏ భక్తి తెలుసా? తాముకు తానే భక్తి పనులు అనుకుని ఈ భక్తి ఎక్కువైతే చివరికి ఏమవుతారు తెలుసా? దేవుడు లేడు, గీవుడు లేడు స్థితి తెలుసా అనుకోండి. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, తాముకు తామే నీతిమంతులు అనుకుంటే అదో రకం. కానీ వీళ్ళు ఇంకోటి ఏమనుకుంటారట, అది ఇతరులను ఏం చేస్తారంట, ధృవీకరిస్తారు. అంటే ఇతరులు అంటే వీళ్ళకి లెక్క, ఎదుటి వాడు పార్టీలా కనబడతాడు, వీళ్ళు పరిశుద్ధులా కనబడతారు. ఈ పోకడ మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం మేలు కాదు. అందుకనే దేవుడు పత్రపదలు చెప్పాడు, నీకంటే నీ సహోదరుని హెచ్చువాడుగాను పరిశుద్ధుడుగాను తీర్మానించుకోవాలి. మనకంటే ఆడే బెటర్ అనుకునేదంటే ఉండాలి. ఇప్పుడు మనం ఆడు గురికి రాట్లా, ఆడి కానీ నేనే బెటర్. ఆడు నవ్వుతున్నాడు, నేను తాగట్లా. ఆడు నవ్వుతున్నాడు, నేను నవ్వట్లా. ఆడు గుడికి రాడు, నేను వస్తున్నా. ఆడు ఉపాసకార్థం రాడు, నేను వస్తున్నా. ఆడు ప్రార్థన రాడు, నేను వస్తున్నా. ఈ గర్వం ఉన్నంత కాలము మనం ఆత్మీయంగాను దేవునికి దగ్గరగాను ఉండలేము. ప్రభుత్వ ప్రియమైన దేవుడు బిడ్డలారా, తమకు తాము నీతిమంతులమని ఇతరులను తృణీకరించు వారి వరకు ఈ ఉపమానం చేయాలి. మన ప్రార్థన, మన భక్తి మంచిదే, కానీ అంత మాత్రాన్ని ఎదుటి వారిని చులకనగాను హీనముగాను చూడకూడదు, మాట్లాడకూడదు. ఎప్పుడైతే మనం ఎదుటి వారిని కించపరుస్తామో, హీనంగా చూస్తామో, దేవుని దృష్టిలో మనము హీనపరుచుకుంటున్నామని, దేవుని దృష్టిలో మనం ఉన్న దాన్ని దేవుని దృష్టిలో పోగొట్టుకుంటున్నామని తెలుసుకోవాలి. చదువు ఉపమానం ఏంటో మీకు తెలిసింది. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా నేను చోరుడును అన్యాయస్తుడును. మొదలు పెడతాం ఎవరితో మొదలుచ్చాడు? మనం అంతే. దేవుడి కంటే ఏదైనా ఉంటే మన గురించి చెప్పుకోవాలి. మొదలు పెడితే ఆమె తిట్టిందయ్యా, ఏమో నవ్విందయ్యా, అట్టందయ్యా, ఏమెట్ట చేసిందయ్యా, అయ్యా నేను చట్టాన్ని దాన్ని నీకు తెలుసుగా అయ్యా, నేను మాట పడతానని నీకు తెలుసుగా అయ్యా, నేను నిప్పు అని నీకు తెలుసుగా అయ్యా, నేను ఎంత నీతిమంతులని నీకు తెలుసుగా అయ్యా.
దేవుడు పెట్టారా వీడు ప్రార్థన మొదలు పెడతామే ఏం చెప్తున్నాడు ఫస్ట్ దొంగ కాదంట. ఇప్పుడు మీరు దొంగ కాదని ప్రార్థన చేయడం ఎవరున్నాడు? దొంగలం కాదా మనం? కాదా? ఏ రకం దొంగలం కాదు? దొంగతనం అంటే డబ్బులు తెచ్చుకునే దొంగతనమే కాదు, దేవుడి సొమ్ము ఉండే తినేసే దొంగలం కదా, దశభాగాలు తినేసే దొంగలం. నేను పుట్టి పెరిగాక దొంగతనం చేయలేదు అంటాను. అన్ని అబద్ధాలు. అంత దొంగలం కాదమ్మా. దేవుడు తీర్చి చెప్పాడు బయట ఉండ కాస్త పొరుగు అంటే అంటున్నాడు. మొదలు పెడతా నేను దొంగను కాదన్న. దొంగ మానవుడు ఎవరున్నాడు? దేవుడు సమయాన్ని దొంగలిస్తున్న నువ్వు నేను దొంగలం కదా. దేవుడి మందిరానికి రావాల్సిన సమయం రాకుండా మానేసి తిరిగి మనం దొంగలం కదా. ఎన్ని వారాలు మానేసే గుడి. దేవుడు సమయంలో ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకపోవడం, రావాల్సిన సమయం కంటే లేట్గా రావడం దొంగతనం చేశాను కదా. 2 నిమిషాలు ప్రార్థన చేస్తా అంటే 10 నిమిషాలు చేయడం దొంగతనం కదా. కొద్దిసేపు వాకింగ్ చెప్పమంటే గంటలు పెట్టి చెప్పేసేది ఇతరుల సమయం దొంగతనం చేసినట్టు కదా. దొంగను కాదండి, వీడిని తీర్చుకుంటాడు. మనం ఒకసారి నేను అంత దొంగను కాదండి, దొంగ కాదన్నాడు పెద్ద దొంగ. గుర్తుపెట్టుకో, దొంగలు కదా. దేవుడికి రావాల్సిన మహిమ కొంటే ఇట్లా, దేవుడికి రావాల్సిన ధనాన్ని కొంటే ఇట్లా. ఎంత తిన్నావో లెక్క చూస్తే 2 1 దొంగను చోరుడు కాదంట. 2 అప్పు. అసలు ఎవరికి అన్యాయం చేయలేదా? పిచ్చి మాట్లాడినాడు మన నోట రాయడం. ఈ మాట ఎవరు చెప్పాలి? నీకు నువ్వు చెప్పుకుంటే సరిపోదు. మనకు మనం చెప్పుకుంటే సరిపోదు. దేవుడు చెప్పాలి, సంఘం చెప్పాలి, నువ్వు కుటుంబం చెప్పాలి. అన్యాయస్తులను వ్యభిచారులైన మనం ఎంత పరిశుద్ధులమో మనకు తెలుసు. విచారం శరీరంతో చేసేదే కాదు. ఒక స్త్రీని మోహపు చూపు చూచిన మరుక్షణమే ఆ స్త్రీతో వ్యభిచారము చేసినట్టే చెప్తున్నాడు. అన్నట్టుగా ఉన్న మోహం చెప్తున్నాడు. వరిచేయుడు చాలా లేచిన ఫోన్లో ఏం చూస్తున్నాం, ఏం వస్తాయని వెతుకుతున్నాం. బ్రహ్మలను అన్యాయస్తులను వ్యభిచారిని చదువు. అది ఇతర మనుషులు ఎవడో ఒకడు ఉంటాడు మనకు ఎదురు గురిగా ఎప్పుడు అవును అని పెట్టుకున్నాడు. ఆడులా కాదు, నేను ఆలాక మనం చెప్తున్నాను. మన వ్యక్తిగత భక్తి జీవితంలో ఎప్పుడు మనకంటే తక్కువ ఎవరిని ఒకటి పెట్టుకుంటాం. కుడుకులోని ప్రార్థన చేయనోడిని, దశభాగం గమనోడిని, లోకంలో బతికే ఉన్న ఒకటి పెట్టుకుంటాం. ఎప్పటికప్పుడు ఆడితో నిన్ను పోల్చుకుంటాం. మనకంటే ఎక్కువైన పెట్టుకోం. ఎందుకంటే మన ఇగో చెప్తాను. మనకంటే తక్కువైన మనం పెట్టుకుంటాం. ఎప్పటికప్పుడు ఆడు చూసుకొని సంతోషపడతాం. అదో రకమైన ఆనందం. ప్రభుత్వం పెట్టిన దేవుడు పెట్టారా. అందుకని పౌరులు మనం ఆనందపడకూడదనే ఒక మాట చెప్పాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు ఎవరైనా నడుచుకోవాలి పోల్చుకోవాలంటే యేసు ప్రభు దాకా ఎందుకులే కానీ నన్ను పోలి నడుచుకున్నాను.
పౌరులు పెట్టుకోము, బైబిల్లో ఉన్న భక్తులు పెట్టుకోము. ఎవడో ఉంటాడే బలహీనుడు, ఆయన పెట్టుకుంటాం ఎదురుగా. ఆడికిలా కాదు, ఆమెలాగా అబద్ధాలు చెప్పండి, ఆమెలాగా మోసాలు చేయండి. నీ భక్తి మొత్తం ఆమె చూసి నడిచింది, చివరికి ఆమె నీతిమంతురాలైంది. నువ్వు ఎప్పుడైతే ఎదుర్కొని పెట్టుకున్నావో దేవుడు స్తోత్రం, ఆడి పర్వతానికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? చాలా తప్పింది. ఎప్పుడైతే నువ్వు ఎదుటి ఇంకో వ్యక్తిని పెట్టుకున్నావో ఆ వ్యక్తి జీవితంలో నువ్వు గొప్ప మేలు చేసిందాన్ని ఇది తెలుసా? తెలియకుండా చెప్తారా ఏంటి? ఇది ఎక్కడ జరిగింది? దేవునికి పరిచయం హృదయంలో జరిగింది. అందుకని మనల్ని ఎప్పుడు అందరూ, నేను అందుకని ఎప్పుడు అనుకుంటా, నన్ను ఎప్పుడు తిడతా ఉండాలి. అయ్యా మిమ్మల్ని తిట్టారంటే నాకేమో సంతోషం. దేవుడు ఇదన్నా చూసి మనం తీసుకెళ్తాడే, మన భక్తిని బట్టి కాకపోయినా ఆ సొంకరలాగైనా అనుకున్నా, మనం సొంకలు అనుకుంటే చాలు. దేవుడికి ఇట్లారా ఈ మనస్సులో అనుకుంటున్నాడు, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇతరుల వలే కాక ఈ సొంకర వలే కాక మనకు కూడా చర్చిలో ఎప్పుడు ఆడ పెట్టుకుంటాం. ఆడిలా కాదు, అలా చేయను, నేను అసలు అలా ఉండను, మాటిస్తే తప్పను, అన్యాయం చేయను, దొంగతనాలు చేయను, వ్యభిచారం చేయను, ఏమి చేయను, అంత పరిశుద్ధిని మంచోడు. నువ్వు మంచోడు అన్న సంగతి ఎవరు చెప్పాలి తెలుసా? అక్కర్లేదమ్మా, నీ తల్లిదండ్రులు సంఘం చెప్తే చాలు. ఇప్పుడే సంఘము, సేవకులు, తల్లిదండ్రులు, 2-3 సాక్షులు ఉన్నది లేదా దాన్ని అంగీకరించుకున్నాను. 2-3 సాక్షులు ఎవరు తెలుసా? మొదటి తల్లిదండ్రులు, 2 సంఘం, 3 సేవకులు. ఈ ముగ్గురు చెప్తే ఓకే. ఈ ముగ్గురులో ఏ ఒక్కరైనా ఆడి మొహం ప్రార్థనలే, ఆడి బొంత ప్రార్థన, కుడికి తెన్నగా రామను అని అన్నారా? ఏమైనట్టే ఆడి బొంత దొంగతనాలు వాళ్ళ ముందు దశ భావించి గుడికి క్రమంగా రమ్మను అన్నారా? అయిపోయినట్టు. మాట మీద నిలబడమను, చేసిన తీర్మానాల మీద నిలబడమను. ఓ మాట చెప్తా, చేసి మనం మర్చిపోతాం కానీ మీరు నమ్మని అనుకోండి, మనోళ్ళు రక్షణ తీసుకున్నప్పుడు చెప్పిన మాటలు, అవసరాలకు వచ్చి చెప్పిన మాటలు, తల కింద చేసేస్తా అని చెప్పిన మాటలు, ఆ మనిషి రాగా నాకు గుర్తొస్తాం. నెల నెల ప్రాంతం, నెల నెల గుళ్ళో ఉంటారు, ఇన్ని మనం చేసి మామూలు దొంగలం. మనం చల్ల దొంగలం కాదు, గజ దొంగలం. గజ దొంగలం అన్నమాట, కరుడు కట్టిన గజ దొంగలం. ఎవరి దగ్గర తీసే దొంగతనాలు? దేవుడి దగ్గరే. మనుషుల దగ్గర చేస్తే సరే, అది వేరు. దేవుడి దగ్గర దొంగతుంది. ఆయనకు రావలసిన మహిమను ఎండకుండా మనం చక్రం తిప్పేస్తాం, తెలివితేటలు వాడాం, వ్యభిచారం. అసలు ఆయుష్ ఇవ్వకపోతే ఏడవాడేవాడు దీన్ని. ఇందులో ఆగిపోయింది ఏనాడు. ఆయనకి రావాల్సిన మహిమను ఏం చేస్తాం మనం? ఇతర మనుషులు లేను ఎదురు దొంగ పెట్టుకున్నాడు. ఎవరినే? అడుగు ఆడు ఆడు. ఎప్పుడు ఏలు ఇతరులకు చూపిస్తుందో, ఇప్పుడు మనం సామి చెప్తాం, ఒక ఏలు ఎదుటి చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తే, ఒకటి మీద ఎప్పుడు దోషారోపణలు చేస్తామో మన లెక్క దేవుడు బయటికి చేస్తాడు. అయ్యో అలా ఉండలేకపోయారు, ఇలా చేయలేకపోయారు అనుకుంటాం వేరు. అంతేగాని ఆమెలాగా కాదు, ఆయనలాగా కాదు, అలా చేయలేదు నేను,
ఎలా ఉండలేదని ఎప్పుడైతే నువ్వు ప్రారంభించావో, అవునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆ మాట పలికిన వెంటనే దేవుని దగ్గర మనకు ఉన్న విలువ ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. వారానికి 2 మార్లు చెప్తున్నా లిస్టు. వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తగా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపనే నన్ను క్షమించమని అడిగాను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ప్రభునందు అన్ని మంచోడే, కాకపోతే ఉన్న లోపం ఏంటి తెలుసా, ఎదుటోడు పోల్చుకుంటాడు. మన దగ్గర కూడా అన్ని మంచి లక్షణాలు ఉంటాయి కదా, అన్నీ కాదు, కొన్ని అన్నీ బాగానే ఉంటాయి, కానీ కొన్నే ఉంటాయి. ఎదుటోడిని హీనంగా చూస్తాం, చులకనగా మాట్లాడతాం, వారి భక్తిని ఎంచడం, వారి ప్రార్థనని ఎంచడం, వారి వ్యక్తిగత జీవితాన్ని ఎంచడం, వారిలో ఉన్న లోపాలు ఎంచడం. అందుకనే గమనించండి, ప్రభు ఎన్నడూ మన లోపాలు చూడండి. ఆయన మన లోపాలు చూస్తే మన బతకలేదు. మనలో ఉన్న మంచిని మాత్రమే చూస్తాడు దేవుడు. అవి చూసే మనకు ఆయుష్ని దేవుడు పొడుగుతున్నాడు. మనలో ఉన్న లోపాలు చూస్తే మన గర్వమో, అహంకారమో, ఇతరులతో పోల్చుకునే విధానము, ఇతరులను ధృవీకరించే విధానం చూస్తే మనకు ఆయుష్ లేదు. ముఖ్యమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏంటి తెలుసా, వాళ్ళకంటే మనం తక్కువ అని అనుకుంటేనే భక్తులు రాణించగలరు. మనకి పైకనం ఇక్కడ పరిస్థితి పైకన్నగా ఎక్కడ అనుకున్నామంట, తన మనస్సులో. మనం కూడా అంతే, గొప్ప వేషధారులు మనం పైకే మనం లోపల అనుకుంటాం, లోపల చెప్పుకుంటా ఉంటాం. నేను బెటర్, అది వెళ్తాను కానీ ఎలాగన్నా తీసేసాను ఏంటండి, నేను ఎలాగన్నా తీసేయలేదు కదా. నువ్వు ఎప్పుడైతే లోపల అనుకున్నావో, దేవుడు నీకన్నా వారినే నీతిమంతులుగా. అసలు ఇతరుల ఊసు మనం ఎప్పుడైతే తెచ్చామో ఆ పరలోకాన్ని పంపించినట్టు. అది మంచిదే, కానీ మరి మన పరిస్థితి మనకు ఒకవేళ ఇతరుల ఊసి తెచ్చినా వారిలో ఉన్న మంచి చెప్పాలి. వారిలో ఉన్న మంచి మన మాట రావాలి. ఒకవేళ వాళ్ళు బలహీనైనప్పటికీ మనం వారి కొరకు హీనముగాను తృణీకరించి మాట్లాడాలి. మంచోడేనమ్మా, అది బలహీనత ఉంది, అది ఒక్క దేవుడు తీసేస్తే మంచోడు అని చెప్పుకునేది అనుకుంటారు. కానీ చిచ్చి అడిగిలా కాదు, తృణీకరించే మనసు ఉండదు, ఇతరుల హేళన చేసే మనసు ఉండదు. క్రైస్తవులు చాలా ప్రాబ్లం. మనము దేవుడు మెచ్చే విధంగా ఉండాలంటే ఇలా ఉండాలి. శంకరేమంటున్నాడు, నేను పాపిని ప్రభువా, ఆకాశం తప్పు నాకు చేతులు ఎదుటికైనా నేను యోగ్యుడును కాను అంటున్నాడు. నిజమే, పాపే, నిజమే, పరిశుద్ధుడే. కానీ వీడు చేసిన పని ఏంటంటే తాను నీతిమంతుడు అనుకొని ఇతరులను ఏం చేస్తారు కదా, తృణీకరిస్తున్నారు. మనం ఎన్నడూ ఎవరిని చదువు వచ్చినోడు చదువు రాను గర్వం. నేను అందుకనే చెప్పాను, తెలుసుకోకుండా ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా. ఆ చదవడయ్య గారు వీళ్ళు చదవాలంటేనే అన్నాడు మా చదవమాక
ఎవడు ఎప్పుడు దేవుడు మారుస్తాడో తెలియదు. ఎవడు ఎప్పుడు బ్రెయిన్లో గొప్పడైపోతాడో తెలియదు. పరిస్థితి తెగదగేది చిన్నప్పుడు. మా సమాన స్కూల్కి వారానికి 5 రోజులు స్కూల్ పంపించడానికి 4 రోజులు 3 రోజులు వెళ్ళేది. 3 రోజులు స్కూల్ దాకా వెళ్ళి అన్నీ వచ్చింది. ఈ మధ్యలో అయిపోయింది. 7 దాకా వెళ్ళేది స్కూల్ బ్యాగ్ లేగించుకుని. 7 దగ్గర నుంచి నేలని వచ్చేసి అందరు నన్ను ఇంటికి తీసుకొచ్చేది ఇచ్చేది. ముందు రోజు వెళ్ళకూడదు అనుకుంటే అదే నుంచి మానం కడతాను మానేసి నేను కాదు వస్తే ఈనాడు స్కూల్ మానేది కాదు. ఏనాడు రాసేపండి సరిపోయింది. మనం చదువుకోదా ఎప్పుడు ఎవరు చదువుకుంటారో ఎవరు భవిష్యత్తు ఎలా నిర్ణయించబడతాయో కొద్ది జీవితాన్ని చూసి మనం నిర్ణయిస్తాం. పిచ్చోడు మంచోడు అయిపోవచ్చు, మంచోడు పిచ్చోడు అయిపోవచ్చు. చదువులు అనేది గొప్ప చదువు అవ్వచ్చు, బాగా చదివేవాడు మధ్యలో అయిపోవచ్చు. ఏంటి మనం ఎక్కడ ఏమి ఎవరిని తక్కువ అంచినా ఈ మొహం చేస్తాళ్ళ ప్రార్థన మనం ఎవరు అనుకోవట్లేదు. ఈ సేవకులు నన్ను చూసిన ఎవరో పాస్టర్ అవుతారు నేనాడు, నాకు నేను కూడా కళ్ళవరు అయినాడు అనుకోవాలా. అసలు అటువంటి సందర్భాలు, అటువంటి ఆలోచన, అటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా మాకెవరికి లేదు. మా సంఘంలో కూడా చర్చిలో కూడా ఎవరు ఊహించాము. దేవుడు తీసుకురాలా. ఎవరినై దేవుడు వాడుకోవాలనుకుంటాడు. అమ్ముకుంటే జీవితాన్ని కూడా అయినా ఇంపుగా మార్చగా. మనం మనుషులు దేని బట్టి అంచనా వేస్తామంటే అది తెలివితేటలను బట్టి. గొప్ప తెలివైనోడు ఇప్పటికి పెంచడానికి వెళ్తున్నాడు. నా దృష్టిలో తెలివైనోడు పెంచాడు. దేవుడి దృష్టిలో పెంచాడు. వాకంలో గొప్ప జ్ఞానం కలిగినవాడు. అందుకని దేవుడు అంటాడు, జ్ఞానులు సిగ్గుపరచుటకు దేవుడు ఎప్పుడు ఎవరు ఎన్నుకుంటాడు తెలుసా? చిచ్చి అమ్మని రాదా నువ్వే కావాలి. వాగమంతా అన్న చిచ్చి కొంతమంది అన్నారు లేదయ్యా ఊరంతా అంటాయా శబాష్. సమరయ స్త్రీని వాగమంతా చిచ్చి అంటాడు అందలేదా? మరి లేకపోతే అందరు ఆడవాళ్ళు పొద్దున్న తెచ్చుకుంటే ఏం మధ్యాహ్నం తెచ్చుకుంటుంది ఎందుకంటే నీళ్ళు ఆవిడ తిరగలేక విలువ లేక ఎవరు లేనప్పుడు తెచ్చుకుంటారు. 6 చిచ్చి అన్నారు. యేసుప్రభు ఊరిలో చూశాడు, ఎవరిలా చిచ్చి అన్నాడు. అప్పో ఏమంత చిచ్చి ఇంకో చిచ్చి లేదని అన్నాడు. వద్దురా ఆమె కావాలి, ఎప్పుడు దొరికింది మధ్యాహ్నం కూడా వస్తుంది. వీళ్ళు కూర్చున్నాడు యాకోబు దగ్గర, నువ్వే కావాలమ్మా అన్నాడు. మన జీవితాలు ఎంత చిచ్చి అన్నా యేసుప్రభు నమ్మినాక కూడా అదే చిచ్చి అయ్యి అక్కడ చిచ్చాడు. నమ్మకం ముందు చియే, నమ్మకం ముందు చిచ్చియే, నమ్మినా కూడా చిచ్చి అక్కడ వచ్చి బాగా పోతే మనం ఎలా చిచ్చి మనం ఒప్పుకుంటున్నామా? మళ్ళీ ఎదుటోడు ఎవరో కనబడితే ఆడి చిచ్చి అంటున్నాం. మనం మారం, మన బుద్ధులు మారలా, మన ఆలోచనలు మారలా, మన గర్వం మారలా, మన అహంకారం మారలా, మన అడుగుడు మారలా. ఎప్పుడు వంక దొరికిందా గుడి మానేద్దామో రెడీగా కాసుకొని ఉంటారు కొంతమంది. ఎక్కడ వంక దొరికిందా, ఎక్కడ మానేద్దామా, ఎప్పుడు మానేద్దామా. దేవుడు పెట్టినారా? అందుకని దేవుడు అంట పరిశీలన కంటే సొంకరల్ని ఎక్కువ అట్లా అని చెప్పి మనం వదిలేసి వాళ్ళని పట్టుకుంటాడని కాదు అర్థం. సందర్భానుసారంగా ఈ మనస్సు కలిగి ఉండకూడదు. ఇతరులను తృణీకరించే మనసు, ఇతరులను ధ్యానం చేసే మనసు, ఇతరులను తక్కువగా చూసే మనస్సు, ఆ ఆలోచన మన హృదయాల్లో ఎన్నడు. భక్తి ఎక్కడే ఉన్నాయి. ఎవరు చూసి వాళ్ళు చేస్తారండి. ఎవరు చేయగలిగినంత వాళ్ళు చేస్తారు. ఎవరో గొప్పడైపోయినా అదేంటండి, ఎవరో గొప్పడైపోయాడని మనం ఏడవుతాం. మనకు దేవుడు ఇచ్చిన జ్ఞానం ప్రకారం అంతే ఉన్నాం. ఆవిడ దేవుడు ఇచ్చిన
అదే అంటారు సార్, పిండి కొద్ది రొట్టి. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం ఏదో 1,00,000 సంపాదించేవాడు ఉంటాడు, 50,000 సంపాదించేవాడు ఉంటాడు, 20,000 సంపాదించేవాడు ఉంటాడు, 6,000 సంపాదించుకునేవాడు కూడా ఉంటాడు. అందరూ దేవుడు బతికిస్తాడు. ఎవరి జ్ఞానం కొలది, ఎవరికి ఉన్న ఆ కృప కొలది వారికి దేవుడు సమస్తం చేస్తాడు. అంత మాత్రాన ఈ 5,000 6,000 చచ్చిపోవాలా? ఆడు తిరగొద్దా? వాడు బ్రతుకుద్దా? బ్రతికిస్తాడు. ఒకనొక సమయంలో 1,00,000 రూపాయలు కానీ ఈడే బెట్టలా కనపడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ దగ్గర ఉన్న సంతోషం వీడి దగ్గర ఉంటుంది. ఆ దగ్గర డబ్బులు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది? వ్యసన విధానం వస్తుంది, పాపం వస్తుంది, లోకాజులు వస్తాయి, 5,000 వస్తాయి. ఆ వంటలు తెచ్చుకొని ₹20 ఉంటే రేపు బతుకుతాం అనుకుని దాన్ని యాడ్ చేసుకుని ఆగిపోతుంది. మరి మనం తృణీకరించుకోవడం, ఎవరిని తక్కువ చూడకూడదు, ఎవరి జ్ఞానం కాకపోతే పరిచయుల వలె మన మైండ్ సెట్ ఉంది. పరిచయుల ఇతరులను తృణీకరించుకోవడం, ఇతరులను తక్కువగా చూడకూడదు. భక్తిలోనైనా ఆర్థిక పరిస్థితుల్లోనైనా ఎవరికైనా దేవుడి చేయాలండి. ఆయన ఎలా బతుకుతారంటే పిచ్చుకలు బతికించే దేవుడు మనుషులు బతికేస్తారు. ఆయన చెప్తాడు, నారు పోసినాడు మరి పుట్టించిన దేవుడు బతికించరా? నీకులాగా మోసాలు చేసి గొప్పగా బతకలేకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా అక్కడ బతుకుతారు. ఎలాగైనా సార్ దేవుడు వారిని ఏదో విధంగా పోషిస్తాడు. మనకున్న భక్తి మంచిదే, మనకున్న ఉపవాసాలు మంచిదే. నువ్వు ఎవరు సొమ్ము తినవు, చాలా మంచి నీతిమంతురాలు కాదంటలేదు, కానీ ఇతరులని మాత్రం తృణీకరించవు, ఇతరులు మాత్రం తక్కువ చేసి మాట్లాడదు, ఇతరులు మాత్రము చురుకునగా నలుగురిలో మాట్లాడద్దు. నీ వ్యక్తిగత హృదయంలో కూడా ఎన్నడూ ఎవరిని తక్కువగా చూడకూడదు. ఆ రీతిగా మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో దోషులుగా మార్చాలి. ఏదో ఒక దినాన్న దేవుడు అద్భుతం చేస్తాడు, ఏదో ఒక దినాన్న అసంకరి జీవితాన్ని కూడా మారుస్తాడు. వారికి కూడా పశ్చాత్తాపం పుట్టించగలిగిన వాడు, హృదయాన్ని మార్చగలిగిన దేవుడు కనుక మారిని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. మానవ వారిని కూడా దేవుడు మారుస్తాడు అనే నిరీక్షణ, విశ్వాసం కలిగి మనం ఉన్నట్లయితే ఏదో ఒక దినాన్న మన జీవితాల్లో అద్భుతం చేస్తారు కనుక మనం ఎవరిని తృణీకరించకూడదు, తక్కువగా చూడకూడదు, హీనముగా చూడకూడదు, చురుకులుగా చూడకూడదు. అందుకని దేవుడి ఉపమానం చెబుతున్నాడు. తామే నీతిమంతుడు, తగ్గించుకో, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. తాను హెచ్చించుకునేవాడు నేను మీ అంత ప్రార్థన చేయలేదని ఎప్పుడు చెప్తాను. ఇది చెప్పడం కాదు, అది నిజం. మీరు ఎంతో ప్రార్థన చేస్తారు, పొద్దున్న చేస్తారు, రైతు చేస్తారు. నేను అంత ప్రార్థన మీ అంత చేయలేదు, మీ అంత భక్తిగా ఉండలేదు. తగ్గించుకుంటే అది వాస్తవం, అది దేవుడి సన్నిధిలో చెప్పు. మరి ఎట్లా అంటే ఆయన కృప ఆయన నిలబెడతాడు కదా. మీ అంత ప్రార్థన, భక్తి, విశ్వాసం అది లేవు. తెలుసు అసలు మనం మనసాక్షి మనకు తెలుసండి, మన భక్తి మనకు తెలుసు, మన ప్రార్థన మనకు తెలుసు, మన ఆలోచన మనకు తెలుసు. ఇవన్నీ మనకి తెలుసు కూడా ఎదుటి ఎలా తృణీకరిస్తాం, అది అక్కడ వేస్తుంది నా బాధ. మన లోపాలు మనకు తెలుసు, మన బతుకు, మన జీవితం మనకు తెలుసు. మన ఎంత రోత బతుకో, ఎంత పరిశుద్ధమైన బతుకు అంతా మనకు తెలుసు కూడా ఇంకా ఇతరులను తృణీకరిస్తున్నామంటే దేవుడి దృష్టిలో మనము పరిశీలన మిగిలిపోతాం. ఎవరికి చెప్పారు, నిజంగా చెప్పాను. ఏమైనా డబ్బుల విషయం వస్తే అమ్మా డబ్బు శాశ్వతం, అయ్యారు పోతాయి పని అమ్మా. పోవాలన్నా రావాలన్నా ఒకడు మోసపోవుట, మోసపరుచుట
దేవుని చిత్తంలో ఉండాలి. చేయాలనుకున్నాం, చేసాం, పోయే టైం వస్తే అయిపోతాయి, వచ్చే టైం వస్తే కూడుకొని అయ్యాం. ఉందని విడిసిపడకూడదు, లేదని కొడుకుపోవాలి. దేన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి తెలుసా? జీవం గల దేవుని నమ్ముకున్నాం, మన దేవుడు మనకు అన్యాయము. లోకం అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, పోతాయి, ఈ చోటు ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏమీ జరుగుతూ ఉంటాయి. మనం వాడు మంచోడు అనుకుంటాం, వాడు చెడ్డడు అయిపోవచ్చు, వాడు చెడ్డడు అనుకుంటాం, వాడు మంచోడు అయిపోవచ్చు. ఇవన్నీ దేవుడి చిత్తం. కానీ మన హృదయం మాత్రం ఎప్పుడు దేవుని, ఏది చేసినా దేవుని ప్రాంతం, ఏది జరిగించినా దేవుని బట్టి, ఎవరిని క్షమించినా దేవుని బట్టి, దేవుని బట్టే. అందుకనే 10,000 అప్పటి నుండి క్షమించారంట ఒక్కం, 10 రూపాయలు అప్పటి నుండి 10,000 వెళ్ళి జైలు పెట్టించారు. సాధ్యమైనంత వరకు మనం, అందుకే నేను పానీ అన్నాను. అది నాకు ఎవరు ఏమి చెప్పవు. జాగ్రత్త చేస్తూ ఉన్నారు. పానీ ఏమైంది, ఏమీ అవ్వదు. కొద్దిగా ఇబ్బంది పడతాం. ఆ నిమిషం, ఆ కొద్ది రోజులు, ఆ కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడతాం. ఏం పర్లా. ఎవరికి కావాలని ఏది చేయలేండి. అందరూ అలా ఉంటారు. ఎవరో కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన మనము ఎవరిని తృణీకరించుకోండి, ఎవరిని నీచముగా హీనముగా చూడకూడదు. ఎందుకో తెలుసా? అతనికి తండ్రి ఆయనే, మనకి తండ్రి. అది గమనించాలి. వాడు చేస్తున్న ప్రార్థన ఆయనకే, మనం చేస్తున్న ప్రార్థన. జాగ్రత్త. మన ఎవరిని తానే నీతిమంతుడని ఇతరులని అన్నాడు తృణీకరించుకోండి. అనుకో కావాలని, తప్పలేదు, నీకు నువ్వే కరెక్ట్. కానీ ఆడు కరెక్ట్ కాదనే మాట అన్నాడు రాని. నీకు నువ్వు అనుకో, తప్పలేదు. ఎవరు కాదు అనుకోబోయి బతకలేదు. నేను పర్ఫెక్ట్ అని అనుకోకపోతే బతకమా? నాకు నేను నా అంత ప్రాంతం అని అనుకోవాలి. ఎందుకంటే మన శారీ. కానీ వీడి కన్నా కాదు అనుకో మాత్రం అన్నాడు. అది గుర్తుపెట్టు. అనాల్సి వస్తే నువ్వు నాకన్నా బెటరే అని అనుకో. అని నీ హృదయానికి నువ్వేం చేయలేదు సార్ చెప్పుకోవాలి. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటూ పరిశీలన చేసుకో, తేలిపోతుంది. ఆడమ్మా పోల్చుకో. అసలు ఎవరిని భక్తులు ఎవరిని ఎవరిని పోల్చుకో, దేన్ని పోల్చుకో. చదువు, వాక్యం చదువు, వాక్యం విను, హృదయంలో పెట్టు, చదువు. వాక్యం విను, వాక్యం చదువుకో. ఏం చెప్తుందేమో ఈ అల్పకాల పాప పోవడం లక్ష్యంగా ఎవరిని ఏది లక్ష్యం చేయమాట. ఏదో ఒక దినంలో కృషించిపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం. మనం శాశ్వతం కాదు. ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతం. ఆయన ప్రేమను మనం చూడగలం, ఆయన పరలోక రాజ్యాన్ని మనం చేరగలి, మనం బతుకుతాం. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధంగా తనకు తాను నీతిమంతుడనుకుని ఇతరులను తృణీకరించేవారు వాక్య విధానం మీద ఆయన మాకు సెలవిచ్చారు. చెప్పబడిన వాక్యం హృదయాలు ఆయన ఎంతమంది అయితే ఈ వాక్యం వినిచున్నారు వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించి ఎవరు కురికిపోతున్నారు, ఆయన ఎవరు సుంకరి వలె నలిగిపోతున్నారు, ఆయన బలపరచమని చేసిన అంతటినీ దీవించమని ఆశ్రయించండి. వేస్తున్నాము నడుచున్నాం తండ్రి. అందరూ లేచి నిలబడదాం.
ప్రభుత్వం తీసుకున్నాం. పరలోకమున మా పరమతండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఎవరైతే తాము తగ్గించుకుంటున్నారో అటువంటి దేవుడు సదాకాలం తోడే దీవించి ఆశీర్వదించిన